సాంగ్, ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి కామెడీతో మనకి వైద్యం చేయగల ది గ్రేట్ డాక్టర్ బ్రహ్మానందం గారు అండ్ అలాగే ఆలీ గారు. ఆలీ గారు హలో. ఇద్దరికి ఒక మైక్ అయితే సరిపోదు. అంటే ఇద్దరు ఒకే మైక్ని వాడదాం అనుకున్నాం, అయినా ఇచ్చారు. ఎవరిదన్నా ప్యాంటు షర్ట్? మీ అబ్బాయిదా? మామూలుగా అడిగా. అంటే నేను మా అబ్బాయిలా ఉన్నానా? నేను వినాయక్ గారు చెప్పారు చిరంజీవి గారు రామ్ చరణ్ లా ఉన్నాడని. రామ్ చరణ్ తమ్ముళ్ళ ఉన్నాడు. ఆ సంగతి తెలుసా మీకు? లుకింగ్ వెరీ స్మార్ట్ 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 స్మార్ట్. చాలు. ఆ పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, చూసావా? ఎవరు? తమ్ముడు రామానాయుడు. దాదా ఫాల్కే అవార్డు గ్రహీత డి రామానాయుడు. ఆయన పేరు రామానాయుడు అని పెట్టారు కానీ కృష్ణమనాయుడు. అది సరే చెప్పు అన్న. ఆరెంజ్ సినిమా గురించి రాగానే అడిగారు, ఏ రేంజ్ లో ఉంటది అని అడిగారు. ఆరెంజ్? ఎస్. ఆరెంజ్ కంటైన్స్ లాట్ ఆఫ్ విటమిన్స్, లాట్ ఆఫ్ క్యాలరీస్, లాట్ ఆఫ్ హెల్త్, లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆరెంజ్ మనందరికీ బ్రహ్మాండమైన విందు. ఎ గ్రేట్ ఫెస్టివ్ టు ది ఎంటైర్ ఆడియన్స్, పర్టికులర్లీ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ మెగాస్టార్. యా. ఫస్ట్ సినిమా చిరుత అదిరింది, చిరుత మగధీర ఎరక్కొట్టింది. ఇప్పుడు ఆరెంజ్ మడత పెడుతుంది. మడత. ఏదేమైనా మా అంజనా ప్రొడక్షన్స్ లో మా అన్నగారు మెగాస్టార్ గారిది బావగారు బాగున్నారా ఏ రేంజ్ లో ఆడిందో అదే రేంజ్ లో ఈ సినిమా. ఆగు. ఏంటి? అదే రేంజ్ కాదు, దానికి డబుల్ రేంజ్ లో. కానీ డబుల్ రేంజ్ లోనా? ఇంకేదైనా చెప్తా అనుకుందా నీ సీతలు నా క్యాటర్. ఓకే ఓకే, నాకేం వినపడలేదు. నో ప్రాబ్లం. అన్న, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు కదా? వెళ్ళే. నువ్వు షూటింగ్ చేస్తున్నప్పుడు నీకు చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు నాగబాబు. ఏంటన్నది? చెప్తే చెప్పు, అంటే వీలైతే పర్లేదు, ఏమనుకోరు మనోళ్ళే. ఏం లేదు, ఎదురుగా సింహం ఉంది, పక్కనే రామ్ చరణ్ ఉన్నాడు, ఇటు పక్కన జెనీలియా ఉంది. వాళ్ళు కంగారు పడుతున్నారు, నేను ఎదురుకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళా? నమ్మలేవు కదా, అలా జరిగిందంటే. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పా. సో ఐ విష్ ఆరెంజ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ హిస్టరీ, ఏ మైథాలజీ, వాట్ నాట్. దీనిలో ఒక అద్భుతం ఉంది. ఈ సినిమాలో నా పేరు పప్పి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈ సినిమా నిర్మాత నాగబాబు గారు ఒకప్పుడు 85 కేజీలు 90 కేజీలు ఉండే మనిషి 10 కిలోస్ తగ్గాడు. తీస్తూనే ఉన్నాడు సినిమా. ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయటం కోసం ఎంత కష్టపడాలో ఒక నిర్మాతగా అంత కష్టపడి ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమాని మీకు అందించబోతున్నాడు. దట్ ఈస్ థర్డ్ ఫిల్మ్ ఆఫ్ రామ్ చరణ్ తేజ్. ఆరెంజ్ ఈస్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మా, అలా వెళ్ళిపోతే ఎలా? ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు కమిడియన్స్ కలిసి ఆలీ గారు అండ్ బ్రహ్మానందం గారు కలిసి ఓ రేంజ్ లో ఉన్న పాట ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదో నాకు వచ్చేస్తుంది.
Orange love दी ओ बेबी ఓటమినప్పుడు చూడండి చూతోటేరని చల్తా है ये कभी हे हार्ट चोरडी आ बेबी प्रेमन तागे हानी भी that's why मेरा दिल चाहते हैं सभी Mount Everest ఎదిగే అమ్మి చేరాలంటే కావాలి గడ్డేరి మకినా స్టోల్డా తాగే అమ్మి ఉండాలంటే చెయ్యాలి గోంబింగ్ ఉమ్మని కవితల కబురుల్లో కనపడతాం మొన్నతో నిజాన్ని మార్చే హాస్టల్లో నీ ప్రేమలుండి పోనీ ఓరేంజ్లో ది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి చూతోటేరని చల్తా హై ఏ కవి హే హార్ట్ చోరడి ఆ బేబీ ప్రేమను తాగే హానీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ చిరుతలో ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూసాము మనం రామ్ చరణ్ తేజ్ మగధీరలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లో మనందరి మనసుల్ని దోచుకున్నారు. బట్ ఇన్ ఆరెంజ్ ఒక లవర్ బాయ్ గా ఎలా ఉంటారో చూడబోతున్నాము. సాంగ్స్ బాగున్నాయా? ఓకే, 6th సాంగ్ వినేద్దాము. ఈ 6th సాంగ్ ని ఆవిష్కరించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని అండ్ అలాగే నిర్మాత కేఎల్ నారాయణ గారిని. వెల్కమ్ రాఘవేంద్రరావు గారు అండ్ కేఎల్ నారాయణ గారు. నారాయణ గారిని మాట్లాడవలసిగా వారిని అడిగే ధైర్యం. అందరికీ నమస్కారం అండి. రాఘవేంద్ర గారిని మాట్లాడమంటే రాఘవేంద్ర గారు నేను మాట్లాడిన అంటున్నారు. ఆయన ఇప్పుడు మాట్లాడని కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడటానికి ఆల్రెడీ పెద్దలందరూ చెప్పారు. చరణ్ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను చరణ్ చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఐ హావ్ సీన్ హిస్ డెడికేషన్, కమిట్మెంట్. అన్నిటికంటే 2 సినిమాల తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద కూడా చాలా అవగాహన కలిగి ఉన్నాడు. సో దట్ హెల్ప్స్ ద ప్రొడ్యూసర్స్ ఎ లాట్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ నాగబాబు గారు, భాస్కర్ గారు ఆల్ ద బెస్ట్. ఐ విష్ దిస్ ఫిల్మ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలనే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా నేను నువ్వు వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా తప్పదు నవంబర్ వరకు వెయిట్ చేయక తప్పదు. సినిమా మనం వెండి తెర మీద చూసి తిలకిద్దాము. 6 పాటలు మీరు వినేశారు. సీడీలు కూడా ఇక రేపటి నుంచి మీ ఇళ్లలో మారుమోగబోతున్నాయి. బట్ బిఫోర్ దాట్ ఈ రోజు మీరు మేకింగ్ చూడబోతున్నారు. కానీ అంతకన్నా ముందు మీ అందరి అభిమానం కోసం తన మొట్టమొదటి సినిమాతో మీ ముందుకు అతి త్వరలో రాబోతున్న హీరో సాయి ధర్మ తేజాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన రే హీరో.
అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఇంకా మా మెగా ఫ్యామిలీ అభిమానులకి అందరికీ నమస్కారం. ఆరెంజ్ ఆడియో ఓ రేంజ్లో హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ మూవీ రే. ఓకే, సాయి ధర్మతేజ మాట్లాడేశారు. ఇక సాంగ్స్ అన్ని సీడీల రూపంలో వినడానికి మార్కెట్ లోకి రావడానికి విత్ ఆదిత్య మ్యూజిక్ రెడీగా ఉన్నాయి. Ram Charan Teja's Orange, overseas by Supreme Movies, releasing on November 12th in all major US locations. For tickets in US, please contact Satish 678-468-6624. Hurry 510-579-7832.